కాబట్టి సో కీరవాణి గారు, మణిశర్మ గారు, థమన్ గారు వీళ్ళ దగ్గర పనిచేసినప్పుడు అంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచారా, మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యారా? మణిగారి దగ్గర కాన్సర్ట్స్ చేస్తుండే, రికార్డింగ్ కాదు అప్పటికి, కాన్సర్ట్స్, ఇటు సూపర్ సింగర్స్ అంటే లైవ్ ఈవెంట్స్ కానీ దాంట్లో బిజీ ఉండే. ఓకే. సో మణిగారు ఒక అంటే చూసి ఆయన లైక్ చేశారు, చూసి ప్రొడక్షన్ కూడా చెయ్యి నువ్వు బాగుంటుంది అన్నారు. ఓకే. అప్పుడు వెళ్ళానండి నేను సార్ దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర 7 years కంటిన్యూ అయిందండి జర్నీ. స్టార్టింగ్ ఫ్రమ్ టిప్పు అని ఒక మూవీ స్టార్ట్ అయింది, తర్వాత బాలకృష్ణ గారి లయన్, ఓకే, తర్వాత జెంటిల్మెన్, నాని గారి జెంటిల్మెన్, తర్వాత దేవదాస్, మన నాని అండ్ నాగార్జున గారు దేవదాస్ వర్క్ చేశాను. తర్వాత ఇస్మార్ట్ శంకర్ అండి, ఇస్మార్ట్ శంకర్లో దిమాగ్ ఖరాబ్ సాంగ్ హిట్ అయింది కదా, దాంట్లో ప్రొడక్షన్ నాది ఉంది, నాతో పాటు ఇంకో వేరే చేశారు. సార్ ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుంటే ఒక మ్యూజిక్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మ్యూజిక్ ప్రొడ్యూసర్ అంటున్నారు మీరు. క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అసలు, క్రాఫ్ట్ చేసే పని ఎలా ఉంటుంది? మెయిన్ ట్యూన్ ఉంటుంది కదండి, ట్యూన్ మన కామన్ ఆడియన్స్ కి ఇట్లా మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనగా కొత్త పదం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఏంటి అనేది కొంచెం కామన్ ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా కొంచెం ఆ క్రాఫ్ట్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అదే అండి, వెనక మీరు వినే బీజియం కానీ, మీరు వినే బీట్ కానీ, వెనకాల సాంగ్ మెయిన్ సాంగ్ ఉంటుంది కదా, మెయిన్ ట్యూన్ ఉంటుంది కదా, ఆ ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేస్తారు, ఆయన వాళ్ళదే అది. సో వాళ్ళు ఆ ట్యూన్ మాకు ఇస్తారు, ఇచ్చి ఏ జోనర్లో మ్యూజిక్ చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు. సో ఐడియా కూడా వాళ్ళే చెప్తారు, వర్క్ అంతా మేము చేస్తాం అనమాట. సో బీజిఎం మీరు వినే మ్యూజిక్ అంతా, వర్క్ అంతా మేము ప్రొడక్షన్ చేస్తాము. దానికి టైం పడుతుంది, ఒక సాంగ్కి 3-4 days 5 days రిజెక్షన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ రిజెక్షన్స్ అయ్యాక అది బాగాలేదు అంటే మనం మళ్ళీ రీడూ చేయాలి ఫస్ట్ నుంచి. అంటే మిగతా కంపోజర్స్ అందరికి మీరు కొంచెం దగ్గర నుంచి చెప్తుంటారు ఇవన్నీ? అదే అండి, అట్లా కూడా కదా చెప్తుంటారు కదండి. అదే అంతే, వాళ్ళ అండర్లో వర్క్ చేస్తాం. అంటే ఐడియాస్ అంతా వాళ్ళదే ఉంటుంది, మనం వర్క్ చేస్తాం. బేస్ రెడీ అయ్యాక, అంటే బేస్ ట్రాక్ రెడీ అయ్యాక దాంట్లో ఫ్లూట్ యాడ్ చేయాలా, సితార్ యాడ్ చేయాలి, సో ఏదైనా లైవ్ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేయాలి అంటే అది తర్వాత చేస్తారనమాట. సో అంటే ఇప్పుడు అలా అయింది, ఇంతకుముందు అయితే అందరు లైవే ప్లే చేస్తారు కదా. సో జనరేషన్ మారి ఇప్పుడు అంతా మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనేది ఇంపార్టెంట్